పల్నాడు జిల్లా గురజాల వైసీపీలో మరొకసారి సంచలనం నమోదైంది. గురజాల నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి జంగా కృష్ణమూర్తి కొడుకు ఈరోజు పిడుగురాళ్ల జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఆ జంగా కృష్ణమూర్తి కొడుకు కోటయ్య ఉన్నారు. చెప్పండి, మీరు ఎందుకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఈరోజు కొన్ని మీడియాలో మా ఎమ్మెల్యే గారు మా ఇంట్లో 3 పదవులు ఉన్నాయని ఉద్దేశంతో కామెంట్ చేశారు. కాబట్టి దానికి మేము కూడా రాజీనామా చేస్తే బాగుంటుందని మా వాళ్ళతో చర్చించి, మా మండలం వాళ్ళతో నాయకులతో కానీ, మా కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులతో అందరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే మీ ఇంట్లో 3 పదవులు ఉన్నాయి, ఎమ్మెల్యే కామెంట్ చేశారంటున్నారు. నిజంగానే మీ ఇంట్లో 3 పదవులు ఉన్నాయి కదా, మీరు జెడ్పీటీసీ, మీ తమ్ముడు సర్పంచ్, మీ ఫాదర్ ఎమ్మెల్సీ కదా, దీనికి రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అంటే దీనివల్ల ఏంటంటే మేమేదో పార్టీలో కొత్తగా వచ్చేసి అప్పుడే పార్టీలో వచ్చినాక 3 పదవులు వచ్చినాయని కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా నాన్నగారు 2 టైమ్స్ ఎమ్మెల్యే చేశారు. 1999లో చేశారు, 2004లో చేశారు. 2009లో రాజశేఖర రెడ్డి టికెట్ ఇవ్వనా కానీ ఆ రోజు డాక్టర్ గారు వచ్చినా కానీ మా సయశక్తుల ప్రయత్నించి పార్టీకి చేసి కొంత స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టరో తెలియని రోజుల్లో కూడా ఆ రోజు పిడుగురాల నుంచి హైదరాబాద్ వరకు రాజశేఖర రెడ్డి గారికి భారత బిరుదు ఇవ్వాలని, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని పిడుగురాల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశారు. కనీసం 200 కిలోమీటర్లు 10 డేస్. అంటే కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరూ ప్రజలు కూడా వచ్చేసి మా సహకరించి ఆ రోజు నుంచి ఆయన ఏమంటే ప్రయాణిస్తున్నాము. అంటే మేము ఫస్ట్ నుంచే కష్టపడుతున్నాం కాబట్టి కొన్ని అనివార్య రీచ్ వల్ల మండలంలో పిడుగురాల మండలం వచ్చింది ఓసీ కాదు, అది బీసీ రిజర్వేషన్ వచ్చింది. కాబట్టి బీసీలో ఎవరైతే బాగుంటుంది అని సలహా తీసుకుంటే మేమైతే బాగుంటుందని కొంతమంది సలహా సూచనలు తీసుకొని, అంటే ఆ రోజు జరిగింది ఏంటంటే వాస్తవానికి ఆ రోజు సీఎం గారు ఎమ్మెల్సీ పదవులు పోతాయి అనేసి ఒక అసెంబ్లీలో తీర్మానం పెడతామనే ఉద్దేశంతో మేము కూడా ఎవరో ఒకరు లైవ్లో ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము జెడ్పీటీసీగా నేను పోటీ చేశాను. అంటే కొన్ని కారణాల వల్ల కనీసం 7-8 నెలలు వాయిదా పడింది. వాయిదా తర్వాత అది ఆ రోజు సీఎం గారు కొన్ని అనివార్య వల్ల మళ్ళీ ఎమ్మెల్సీ కొనసాగించారు. కాబట్టి ఆ రోజు ఆ మాట మా నాన్నగారు ఎమ్మెల్సీ ఉంటే మేము వచ్చేవాళ్ళం కూడా కాదు. ఆయన ఒక్కడి కనీసం 30-40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాం, మేము రాజకీయంలోనే ఉన్నాము. కాబట్టి ఉంటే బాగుంటుందని కొన్ని కారణాలతో మేము కూడా ఎంతోమంది అడిగినా కానీ మేము కూడా చెప్పేసి అధిష్టానానికి దృష్టి తీసుకెళ్ళేసి మేము కూడా నుంచుంటాము. కాకపోతే వైస్ చైర్మన్ కూడా వస్తుందేమనే ఉద్దేశంతో, అది పోతుందనే ఉద్దేశంతో వచ్చాము. ఇంకోటి మా తమ్ముడు కూడా సర్పంచ్కి, మీ ఇంట్లో ఇంకో మూడోది కూడా మీ తమ్ముడు సర్పంచ్ ఉన్నారంటే మా నాన్నగారు 1988లోనే సర్పంచ్ చేశారు. ఆ రోజులో మా నాన్నగారు లైటింగ్ కానీ రోడ్స్ కానీ ఆ రోజు తీసుకొచ్చింది ఘనత మా నాన్నగారికే తగ్గింది. మా విలేజ్లో అభివృద్ధి ఇచ్చి కనుక్కున్నా కానీ ఎక్కడ తెలుసుకున్నా కానీ ఆ టైంలోనే లైటింగ్ తీసుకొచ్చారు, రోడ్డు వేశారు. ఎందుకంటే మా అభివృద్ధి ఏంటి అనేది మా విలేజ్లో ఉన్న ప్రజలకు కానీ అన్ని వర్గాల వాళ్ళకి తెలుసు. మేము వస్తే బాగుంటుందని ఉద్దేశంతో, యాక్చువల్గా తను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా కానీ వస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఆ రోజు తీసుకొచ్చేసి సర్పంచ్గా పెట్టేసి విలేజ్లో ఉన్న ప్రజలందరూ ఇనామాస్ చేయించారు. అంటే ఇనామాస్ చేశారు కానీ పోటీ చేయలేదు. ఎందుకంటే మా మీద ఉన్న గుడ్ విల్ తోటి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, అన్న జెడ్పీటీసీ ఉన్నారు. కొన్ని ఇలా ఉండటం వల్ల కొంచెం ఊరు కూడా ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసైనా కొన్ని మన విలేజ్కి కావాల్సినన్ని డెవలప్మెంట్ కూడా తీసుకొస్తారనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలో కొంత ఎంప్లాయీస్ కూడా వస్తుంది మన విలేజ్ తరపున అనేసి, అంటే ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయి కూడా మా పంచాయతీలో ఉన్నాయి కాబట్టి కొన్ని డెవలప్మెంట్ జరుగుతుందనే ఉద్దేశంతో మా తమ్ముడు కూడా తీసుకొచ్చాము. దానికని ఇవన్నీ ఎందుకు, జెడ్పీటీసీ ఏమున్నది, సర్పంచ్ అనేది పార్టీలకి సంబంధం లేదు. అది ఓన్లీ సింబల్ లేకుండా ఉండేది. దానివల్ల నేను సింబల్తో ఉన్నా కాబట్టి నేను పార్టీకి వ్యతిరేకంగా కానీ ఏది చేయట్లేదు. మా మనసుకు బాధ అనిపించింది, నాకు బాధ అనిపించింది. మా నాన్నగారికి కూడా తెలియకుండా మేము వచ్చేసి నేను రాజీనామా చేస్తున్నాను. నాన్నగారికి చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను వచ్చేసి మా సీఈఓ గారికి ఇచ్చేసి రాజీనామా ఇచ్చేసి వెళ్తున్నాము తెలియజేస్తున్నాం. అంటే ఆల్రెడీ మీకు సంబంధించి మీ ఫాదర్ ఆల్రెడీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన వచ్చిన తర్వాత వర్గాల ప్రోత్సహించాడని చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత గ్రూపు రాజకీయాలు, నేను కూడా టికెట్ ఆశిస్తున్నానని చెప్పడం జరిగింది. అంటే మీకు పైనుంచి ఏమి, అధిష్టానం నుంచి ఏమి హామీ రాకపోవడం వల్ల ప్రెజర్ పెంచడంలో భాగంగా మీరు ఏమన్నా రిజైన్ చేస్తున్నారా?
మేము జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన మేము టికెట్ అడుగుతున్నాము, మాకు టికెటే కావాలని ప్రెజర్ ఏం పెట్టట్లేదు. ప్రెజర్ అంటే అక్కడ ఉన్న మా నాన్నగారికి సత్సంబంధం 35 సంవత్సరాల నుంచి అదే కాన్స్టిట్యూన్సీలో 2 టైమ్స్ ఎమ్మెల్యే చేశారు, ప్రజెంట్ ఎమ్మెల్సీలు చేస్తున్నారు. కాబట్టి కావాల్సిన అక్కడ ఇబ్బంది సాతగా బాధకాలు ఏదో అనేది అందరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి తప్పేముంది, అడగటంలో తప్పేం లేదు. టికెట్ నాకు కావాలి, నేను చేసిన నా టికెటే కానీ నేను త్యాగం చేశాను, ఆ టికెట్ నాకు ఇవ్వటం వల్ల నాకు ఇవ్వమని అడిగారు. దానికి దీనికి పొంతనేం లేదు. అంటే ఈరోజు కామెంట్స్ చేశారు కాబట్టి ఆ జరిగి కనీసం 4-5 డేస్ అవుతుంది ఆ కామెంట్స్ జరిగి. ఈరోజు స్పెసిఫిక్గా కొన్ని మీడియా ఛానళ్ళు రావటం వల్ల నేను వచ్చేసి చెబుతున్నా. రోజు ఇంకా అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాన్సెన్స్లు ఏంటంటే 3 పదాలు ఉన్నాయి. అందరూ అంటున్నారు ఇక్కడ క్యాజువల్ ఏంది, మేము కష్టపడ్డాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము కూడా అయ్యాము. దానివల్ల కానీ ఆయన సీఎంగా ఆయన భిక్షతో కానీ ఎవరో ఇచ్చింది కాదు, భిక్ష ఆయన పెట్టింది కాదు. మా జగన్మోహన్ రెడ్డి సీఎం గారు ఆయన వల్లే కానీ మేము ఇంత అవకాశం ఇంత ఎదిగా, నాన్నగారు కానీ మేము కానీ ఇంత ఎదిగామంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఈ లేదు మేము నా భిక్ష వల్ల జెడ్పీటీసీ అన్నది అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అన్నారని చెప్పి రాజీనామా చేస్తున్నారు. రేపు మళ్ళీ గురజాల ఎమ్మెల్యే టికెట్ కాసుమహేష్ రెడ్డికి ఇస్తే మీరు అప్పుడు గెలుపు కోసం కృషి చేస్తారా? అది మా వాళ్ళతో మాట్లాడేసి, మా నాన్నగారు మేము అందరూ కూర్చొని మాట్లాడేసి సీఎం గారు ఏమి సలహా సూచనలు ఇస్తారు, సీఎం గారితో డిసిషన్ చేసుకుని మేము ఎవరు పార్టీ ఇచ్చినా కానీ సీఎం గారితో మాట్లాడి చేయమంటే పార్టీ చేయమంటే కంపల్సరీ సీఎం గారు చెప్తే మేము అది చేసేస్తాం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం మహేష్ రెడ్డి కామెంట్స్ ఏదైతే చేశారో ఒకే కుటుంబానికి సంబంధించి 3 పదవులు వచ్చాయని, ఆ ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డి మాట్లాడిన మాటల వల్లే తాను మనస్తాపానికి గురయ్యాను, అందుకే పదవికి రాజీనామా చేస్తున్నాను. అలాగనే జగన్మోహన్ రెడ్డి గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు నిర్ణయిస్తే వాళ్ళ గెలుపుకు కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు జిల్లా.